హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎన్ తెలుగు. ఈరోజు మనం చూడబోయే వీడియో ప్రీ ఆర్డర్ ట్రెవర్సల్ ఇన్ ఎన్ఆర్ఏ ప్రీ ఆర్డర్ ట్రెవర్సల్. ఇది టిపికల్ క్వశ్చన్. టిపికల్ అంటే ఈజీ క్వశ్చన్. ప్రీ ఆర్డర్ ట్రెవర్సల్ మీ వీడియో చూసే ఉంటారు. మేము ఆల్రెడీ దీని మీద ఒక వీడియో తీసినాం ప్రీ ఆర్డర్ మీద. మీకు ఒకసారి రివైజ్ చేస్తా ప్రీ ఆర్డర్ అంటే ఏందో. ఫస్ట్ మనం రూట్ వాల్యూని పుష్ చేస్తాం, తర్వాత లెఫ్ట్కి పోతాం, రూట్ లెఫ్ట్కి పోతాం, తర్వాత రూట్ రైట్కి వస్తాం. ఇది మన ప్రీ ఆర్డర్ ట్రెవర్సల్ ఇన్ అ ట్రీ. ఈరోజు మనం చూడబోయే క్వశ్చన్ ఏంటంటే ఎన్ఆర్ఏ అంటే ఏందో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక నోడ్ ఉంది, దానికి ఇట్లున్నాయి నోడ్స్. ఎన్నన్న నోడ్స్ ఉండొచ్చు, ఇట్లున్నది ఎన్ నోడ్స్ ఉన్నాయి. దీంట్లో ఎన్ఆర్ఏ అంటాం. సో మనం దీనికి ప్రీ ఆర్డర్ ట్రెవర్సల్ అనేది అనుకోవాలి. ఇట్లా బ్రాంచెస్ ఉంటాయి, దీనికి 2, 3 చాలా ఎన్ వరకు అట్లా ఉండొచ్చు. ఇది మన ట్రీ అనేది ఎన్ఆర్ఏ ట్రీ అంటే దీన్ని అంటారు ఎన్ఆర్ఏ అని. ఎన్ఆర్ఏ ట్రీ. ఇప్పుడు మనం వచ్చేసి దీని మీద ఏమంటారు ప్రీ ఆర్డర్ ట్రెవర్సల్ పర్ఫామ్ చేయాలి. మనకి క్వశ్చన్ డిస్క్రిప్షన్, లీడ్ కోడ్ క్వశ్చన్ డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చిండంటే నోడ్లా ఏమేమి ఉంటాయి, వాల్యూ ఉంటుంది ఒకటి, ఇంకొకటి దాని చిల్డ్రన్స్. ఇప్పుడు ఈ నోడ్ ఉందనుకో, ఇవన్నీ దాని చిల్డ్రన్స్ ఉంటాయా. వీటి డేటా టైప్ ఏంది, నోడ్ స్టార్. సో మనకు ఒక వెక్టర్ నోడ్ స్టార్ చిల్డ్రన్ అని ఇస్తాడు. ఇది మన నోడ్ డిస్క్రిప్షన్. మీకు వెక్టర్ నోడ్ స్టార్ చిల్డ్రన్ అంటే ఏముంటుందంటే, ఈ చిల్డ్రన్ అనే వెక్టర్లో ఫస్ట్ది ఉంటుంది, సెకండ్ ఉంటుంది, థర్డ్ది ఉంటుంది, ఫోర్త్ ఉంటుంది, అట్లా ఒక అరే ఆఫ్ ఇది ఉంటుంది. సో మనం దీనికి ఒక ప్రీ ఆర్డర్ ట్రెవర్సల్ అనేది కనిపెట్టాలి ఈ క్వశ్చన్కి. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ప్రీ ఆర్డర్ ట్రెవర్సల్ ఎట్లా వర్క్ అవుతుందో. సో మన ఎగ్జాంపుల్ వచ్చేసరికి 1, 3, 2, 4, 5, 6. ఇది లీడ్ కోడ్ క్వశ్చన్. లీడ్ కోడ్ ఎగ్జాంపులే తీసుకున్నాను నేను. మన ప్రీ ఆర్డర్ ట్రెవర్సల్ నార్మల్ ట్రీలు ఎట్లా చేస్తాం, ఫస్ట్ ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్ రూట్ వాల్యూ. నేను మొత్తం రాయట్లే, అర్థం చేసుకోండి. పుష్ బ్యాక్ అని కూడా వస్తుంది ఇక్కడ. తర్వాత లెఫ్ట్కి పోతా, మళ్ళీ రికర్సివ్గా లెఫ్ట్కి వెళ్ళిపోతా నేను హెల్పర్ కాల్ చేసి. తర్వాత రైట్కి పోతా నేను. మనము ఈ ఎన్ఆర్ఏ దాని మీద వాడదాం, ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ మన రూట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్ ఆన్సర్ అనే ఒక ఎంటీ వెక్టర్ తీసుకున్నా నేను. ఇప్పుడు ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్ చేస్తే ఏమవుతుంది, ఆన్సర్ 1 అవుతుంది. ఇది స్టెప్ 1. దీని తర్వాత ఏమవుతుంది, రూట్ లెఫ్ట్. నేను మీకు ఒక ఈ ట్రీ గీస్తా. ఫస్ట్ మనం ఏం కాల్ చేస్తాం, హెల్పర్ రూట్ని కాల్ చేస్తాం. హెల్పర్ రూట్ కాల్ చేసినప్పుడు ఈ కాల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని తర్వాత ఏంది, హెల్పర్ రూట్ లెఫ్ట్కి పోతాం మనం. ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్ అయిపోయింది కాబట్టి మనం ప్రాబ్లం ఏమి ఉండదు. రూట్ లెఫ్ట్ అంటే ఏంది, ఇది మన రూట్ లెఫ్ట్. మీకు ఇది ఇండెక్స్తో డినోట్ చేస్తే ఇది ఫస్ట్, ఇది సెకండ్ స్టెప్. ఇది సెకండ్కి వచ్చేసినాం. సెకండ్కి వచ్చినాక మళ్ళీ ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్ రూట్ వాల్యూ అవుతుంది. అప్పుడు మన ఆన్సర్ అనేది 1, 3 అవుతుంది. దీని తర్వాత మళ్ళీ రూట్ లెఫ్ట్ కాల్ అవుతుంది దీనికి, హెల్పర్ రూట్ లెఫ్ట్. ఇది కాల్ కాగానే ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేస్తాం మనం. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నాకు ఇది కనబడుతుంది, ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్ రూట్ వాల్యూ. ఆన్సర్ ఈక్వల్ టు 1, 3, 5
ఇది మన లేటెస్ట్ ఆన్సర్ 135. 135 అయిపోయాక మళ్ళీ రూట్ లెఫ్ట్ కాల్ చేస్తా. కానీ నేను నా బేస్ కేస్ ఏం పెట్టుకుంటా అంటే ఇఫ్ రూట్ ఈజ్ ఈక్వల్ టు నల్ రిటర్న్ అని పెట్టుకుంటా స్టార్టింగ్లో. ఇది మన బేసిక్ ప్రీ ఆర్డర్ ట్రివర్సల్ ట్రీలా మీకు ఆల్రెడీ ఓ వీడియో తీసినాం, అది చూడండి. అర్థం కాకపోతే దాంట్లో క్లియర్గా చెప్పుకుంటాం. ఇప్పుడు మనం రూట్ ఈక్వల్ టు నల్ వచ్చింది కాబట్టి రిటర్న్ అయిపోతాం. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతామా. సో ఇక్కడికి వెళ్ళిపోయాక నెక్స్ట్ స్టెప్ దీనికి హెల్పర్, దీని రూట్ లెఫ్ట్, ఇది హెల్పర్ రూట్ రైట్. దీని రూట్ రైట్ కూడా నల్లే కదా, దీని లెఫ్ట్ నల్, దీని రైట్ కూడా నల్. సో రిటర్న్ అయిపోతుంది. రిటర్న్ అయిపోయిందా. ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ కూడా అయిపోయినట్టు. మనం దీని వెనకాలకి మళ్ళీ ఇక్కడ కూడా రిటర్న్ అయిపోతుంది. ఎందుకంటే ఫంక్షన్ ఎండ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. సో అయిపోయినట్టే. మనము ఈ స్టేట్మెంట్ లెఫ్ట్ స్టేట్మెంట్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి టిక్ మార్క్ పెట్టుకుందాం. ఇప్పుడు దీని రైట్ సైడ్ అంటే మనం ఆల్రెడీ వీడికి వచ్చేసినాం, 3 దగ్గరకు వచ్చేసినాం. 3 దగ్గరకు వచ్చేసి హెల్పర్ రూట్ రైట్ వస్తాం. మనం రూట్ రైట్ రాగానే ఎక్కడికి మన రూట్ అనేది వీడికి వస్తుంది. వీడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను ఇది వాడతా, ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్, ఆన్సర్ ఈక్వల్ టు 1, 3, 5, 6 వస్తుంది. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ చెక్, మళ్ళీ ఇక్కడ రికర్సివ్గా లెఫ్ట్ చెక్ అవుతుంది, రైట్ చెక్ అవుతుంది. లెఫ్ట్ నల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. మళ్ళీ వెనకాలకి వచ్చినాక రైట్ చెక్ అవుతుంది, అది నల్ ఉండేసరికి ఇది కూడా నల్ కాబట్టి రిటర్న్ అయిపోతాం మనం. సో ఇది అయిపోయాక ఈ 6ది చెక్ చేసేసినాం కాబట్టి మళ్ళీ 3కి వెళ్ళిపోతాం. 3 లెఫ్ట్ చెక్ చేసినాం, రైట్ కూడా చెక్ చేసినాం. సో మనం 1కి పోతాం. 1కి వచ్చేసినామా. 1లో లెఫ్ట్ పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ రైట్ పార్ట్ ఉంది. రైట్ పార్ట్లో మనం ఏం చేయాలంటే మన లాజిక్ ఇంకా మనం నార్మల్ ట్రీలో ఏం చేస్తాం, ఈ రైట్ పార్ట్ సపోజ్ 4 లేదనుకోండి, మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 4 లేదనుకోండి, డైరెక్ట్ ఏం చేస్తా, రైట్కి వెళ్ళిపోతా. నేను రైట్కి వెళ్ళిపోతా కదా, రైట్కి వెళ్ళిపోయి మళ్ళీ లెఫ్ట్ రైట్ చెక్ చేస్తా దానికి. కానీ ఇక్కడ మనకి మోర్ దాన్ 1 ఉంది. మోర్ దాన్ 1 ఎలిమెంట్ ఉండేసరికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ దానికి చెక్ చేస్తావు, తర్వాత సెకండ్ దానికి చెక్ చేస్తావు, థర్డ్ దానికి చెక్ చేస్తావు. అది మన లాజిక్ వచ్చేసరికి. ఇప్పుడు మనం వచ్చినామా, ఇక్కడికి వచ్చినాక 2 చెక్ చేస్తాం. 2లో ఆల్రెడీ ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్ రూట్ వాల్యూ ఉందా. సో నేనేం చేస్తా, 2ని పుష్ చేస్తా. 1, 3, 5, 6, 2. తర్వాత మళ్ళీ దీన్ని లెఫ్ట్కి చెక్ చేస్తా, రైట్కి చెక్ చేస్తా. 2 నల్లే ఉంటుంది. 2 నల్లే ఉండేసరికి మళ్ళీ రిటర్న్ అయిపోతా. రిటర్న్ అయిపోయాక 1కి పోతా. 1కి పోయినప్పుడు మనం ఏం చూస్తాం, ఇదంతా ఆల్రెడీ చెక్డ్ పార్ట్, ఇది ఒక్కటి చెక్ చేయాలి. లాస్ట్కి ఏడికి పోతా, మళ్ళీ లాస్ట్కి నేను ఇక్కడికి 4 దగ్గరకు పోతా. నేను 4 దగ్గరకు పోతా. 4 దగ్గరకు పోతా, రైట్ పార్ట్ కాల్ అవుతుంది. ఇక్కడ 1, 3, 5, 6, 2, 4 వస్తుంది. మళ్ళీ దీని లెఫ్ట్ రైట్ చెక్ అవుతుంది. 2 నల్లే ఉండేసరికి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. లాస్ట్కి ఇంకా మొత్తం రిటర్న్ అయిపోయి ఫంక్షన్స్ అన్నీ ఎండ్ అయిపోతాయి. ఇక్కడ ఈ మెయిన్ ఫంక్షన్ మనం కాల్ చేసిన ఫంక్షన్ కూడా అయిపోతుంది. సో అది మీకు నార్మల్ ఒకవేళ ప్రీ ఆర్డర్ ఎట్లుంటుంది ట్రీలా అది అజ్యూమ్ చేసుకొని చెప్పిన. ఇప్పుడు మీకు కరెక్ట్ లాజిక్ ఏందో చెప్తా. ఇది మన ప్రీ ఆర్డర్ రివర్సల్ వస్తుంది మనం నార్మల్ లాజిక్ వాడితే. ఇప్పుడు మనం నార్మల్ ప్రీ ఆర్డర్ రివర్సల్ వాడినాం అనుకో, ట్రీ లాజికే ఇది వస్తుంది. సో మీకు ఇప్పుడు ఫార్ములేటెడ్ లాజిక్ చూపిస్తే ఎట్లుంటుందో. మా ఫార్ములేటెడ్ లాజిక్లో ఏం లేదు, అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కొంచెం వర్క్ స్పేస్ని క్లియర్ చేస్తా.
ఇప్పుడు మన లాజిక్ ఏంది, ఫస్ట్ బేస్ కేస్ అయితే సేమే ఉంటుంది. బేస్ కేస్ ఏంది, ఇఫ్ రూట్ ఈజ్ ఈక్వల్ టు నల్ రిటర్న్ చేయాలి. ఇది దేంట్లన్నా ఏ ట్రివర్సల్ అన్నా ఇది కామన్ లాజిక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ ట్రివర్సల్ తీసుకుని ఇది కామన్ లాజిక్. దీని తర్వాత మనం ఏం చేస్తాం, ప్రీ ఆర్డర్లా పుష్ చేసేస్తాం. ఇప్పుడు మనకు రూట్ నల్ కాదని తెలుసు, సో రూట్కి ఒక వాల్యూ ఉందని తెలుసు మనకి, సో మనకి ఎర్రర్ రాదు. సో ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్ రూట్ వాల్యూ, మనం ప్రీ ఆర్డర్ ట్రివర్సల్ లాజిక్ వాడుతున్నాం. తర్వాత రూట్ లెఫ్ట్, మనం అకార్డింగ్ టు ట్రీ పోయినాం అనుకో, తర్వాత రూట్ రైట్. దీన్ని మనం అనలైజ్ చేద్దాం. ఒకవేళ ఒక ఎన్ఆర్ఏ ట్రీ ఉంది, దాన్ని ఎట్లా చేస్తారని మనం, ఇదిగో ఇది మనం సపోజు మనం ట్రీ అనుకుందాం. నేను ఇప్పుడు ఏం అజ్యూమ్ చేసుకుంటా అంటే ఇది నా పేరెంట్ నోడ్, ఇవన్నీ చిల్డ్రన్ నోడ్స్. ఇప్పుడు నేను ఏం అజ్యూమ్ చేసుకుంటా అంటే ఈ 3 ఉన్నాయా, ఈ 3ని రైట్ అనుకుంటా, ఈ 1ని లెఫ్ట్ అనుకుంటా. ఇది మన లాజిక్. ఇది అయిపోయాక నేనేం చేస్తా, దీన్ని నేను లెఫ్ట్ అనుకుంటా, ఈ రెండింటిని రైట్ అనుకుంటా, దీని తర్వాత దీన్ని లెఫ్ట్ అనుకుంటా, మిగిలినన్ని రైట్ అనుకుంటా. అట్లా మనది అయిపోతుంది ట్రివర్సల్ అనేది. సో ఏం చేస్తా నేను, మనకు ఒక వెక్టర్ ఇచ్చిండు కదా, చిల్డ్రన్ది వెక్టర్ ఇచ్చిండు వాడు, చిల్డ్రన్ అంటే ఇప్పుడు మన చిల్డ్రన్ ఇంట్ కే ఈక్వల్ టు చిల్డ్రన్ డాట్ సైజ్ అని తీసుకుందాం. మనకు అప్పుడు ఐడియా ఉంటుంది కదా ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారని. ఇప్పుడు మనం ఒక ఫర్ లూప్ వాడదాం. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ కే ఐ ప్లస్ ప్లస్. నేను ఫస్ట్ ఏం చేస్తా, నా ఫస్ట్ చైల్డ్ ఉండు, నా ఫస్ట్ చైల్డ్కి నేను మళ్ళీ ఫస్ట్ పర్ఫామ్ చేయాలి కదా. మనం ఫస్ట్ ఏం చేస్తాం, లెఫ్ట్ పార్ట్ అంతా చూసేస్తాం కదా. సో ఫస్ట్ చైల్డ్కి నేను ఆల్రెడీ పర్ఫామ్ చేసి ఉండాలి ప్రీ ఆర్డర్ ట్రివర్సల్లా. సో నేనేం చేస్తా, హెల్పర్ రూట్ చిల్డ్రన్ ఐ, ఇదిగో ఇది చేసేసినామా, అంతే. ఇదే సింపుల్ లాజిక్, అంతే. మనం ఇక్కడ ఏం అజ్యూమ్ చేసుకుంటున్నాం, దీన్ని మొత్తం రైట్ లెక్క తీసుకొని దీన్ని లెఫ్ట్ లెక్క. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇట్లా లెఫ్ట్కి వచ్చేసినామా, ఈ లెఫ్ట్ పార్ట్కి వచ్చినాక మళ్ళీ రికర్సివ్గా వీడికి వెళ్ళిపోతావు. ఈ నోడ్ కౌంట్ చేస్తావు నువ్వు. మళ్ళీ ఈ నోడ్ కౌంట్ చేసినాక దీనికి 0 చిల్డ్రన్ కాబట్టి డైరెక్ట్ దాన్ని పుష్ చేసేస్తావు, రిటర్న్ వచ్చేస్తుంది. రిటర్న్ వచ్చినాక మళ్ళీ ఈ చైల్డ్కి పోతావు, ఈ చైల్డ్కి పోయి మళ్ళీ రికర్సివ్గా చెక్ చేస్తావు. సపోజ్ ఇక్కడ నోడ్స్ ఉంటే ఇవన్నీ చెక్ చేస్తావు మళ్ళీ. అది మన లాజిక్. ఫస్ట్ సీక్వెన్స్గా పోవాలి, 0 1 2 3. ఫస్ట్ దీనికన్నీ చెక్ చేయాలి, తర్వాత దీనికన్నీ చెక్ చేయాలి, దీనికన్నీ చెక్ చేయాలి, దీనికన్నీ చెక్ చేయాలి. సీక్వెన్షియల్గా పోతాం మనం ఇక్కడ, ఎందుకంటే మనం లెఫ్ట్ రైట్ పోతుండే కదా, లెఫ్ట్ రైట్. కానీ ఇక్కడ లెఫ్ట్ రైట్ బదులు చాలా ఉంటాయి. చాలా ఉండేసరికి ఫస్ట్ దీన్ని ఎవాల్యుయేట్ చేసి, దీన్ని ఎవాల్యుయేట్ చేసి, దీన్ని ఎవాల్యుయేట్ చేసి, దీన్ని ఎవాల్యుయేట్ చేస్తే అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇది మన లాజిక్. మీకు కోడ్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతా, కమెంట్ చేయండి. కమెంట్ కోడ్ ఫర్ కోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిఎస్ఎన్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి లీడ్ కోడ్ మీద. సో థ్యాంక్ యూ ఆల్.